ప్రాణభూతుడైన మా ప్రియ పరిశుద్ధుడైన మహోన్నతుడైన మహిమ కలిగిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. ఈ రెండవ రాజు ఈ పగటి కాలం ఈ రాత్రి అద్భుతంగా ఆశ్చర్య రీతిలో ఈ కూడికను జరిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ప్రభు, ఇరువురు దాసులు ఈ రాత్రి కాలంలో నీ సందేశాన్ని అందించారు. ఈ మాటలు ప్రతి హృదయాలలో భద్రపరచబడడానికి నీ కృప దయచేయండి ప్రభు. రేపు పగలు రేపు రాత్రి జరగనైనటువంటి ఆరాధన జయకరంగా దీవెనకరంగా ఈ ప్రాంతంలో ప్రభు బలమైన పరిచర్యగా జరపబడడానికి నీ కృప దయచేయండి. నీ ఆత్మశక్తిని మీరు అనుగ్రహించండి, నీ అభిషేకాన్ని మీరు అనుగ్రహించండి, నీ స్వస్థత కార్యములను జరిగించండి, నీ మహిమ కార్యములను జరిగించండి. ఓ సాతానికి అపజయము నీ నామమునకు జయమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నైనా. రేపు జరిగిన ప్రతి విధమైన ఆ యొక్క సభల మీరు జరిగించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు ద్వారా అడిగి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మల యొక్క అన్యోన్య సహవాసము సహాయము కూడి ఉన్న మనకిని లోకములో ఉన్న సర్వ పరిశుద్ధులను ఈ సభలు ఏర్పాటు చేసుకున్న తన కుటుంబాలకు దేవుడు సదాకాలము నడిపింపబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.